జగన్ నియంతృత్వ విధానాలు మారలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జగన్ కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాస్వామ్య విధానాలపై వైసీపీకి నమ్మకం లేదు అని, ఆ ప్రభుత్వం వచ్చాక రప్ప నరికేస్తాం అనే వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి అసాంఘిక చర్యల్ని అసలు సహించబోదన్నారు. గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడడం లేదని, ఇవన్నీ చూస్తే ఇక్కడ దాకా వచ్చామని పిచ్చి బెదిరింపులు చెయ్యొద్దన్నారు. శాంతి భద్రతలు అవినీతి రహితంగా ముందుకు వెళ్లాలి అని అధికారుల్ని పవన్ కళ్యాణ్ కోరారు. మళ్లీ ఆ ప్రభుత్వం రాబోదని పవన్ తేల్చి చెప్పారు. 15 నుంచి 20 ఏళ్లు ఉండాలని అనుకున్నది వికసిత్ భారత్ కోసమేనని అన్నారు. రోడ్లపైకి వచ్చి బ్యానర్లు పట్టుకుని గొంతుకులు కోస్తామని సినిమా డైలాగులు చెప్తే కాళ్ళు కీళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామన్నారు. తాము సరదాగా లేమని, చాలా దెబ్బలు పడి ఇక్కడికి వచ్చామన్నారు. గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన జరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో విశాఖలో తనను అడ్డుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సాధారణ రోజులు వస్తాయా అనిపించిందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అప్పట్లో విలవిల్లాడిపోయారని అన్నారు. అందుకే సుపరిపాలన కోసం తాము కూటమిగా ఏర్పడ్డామని, రాష్ట్రంలో మార్పు కోసం ఓ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. దీన్ని ప్రజలు ఆమోదించి ఏడాది పాలన పూర్తి చేసుకున్నామని అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.